ఈ వీడియోలో మనము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఫ్యాకల్టీ విషయంలో రాజ్యసభలో అడిగినటువంటి ఒక ప్రశ్నకు మంత్రి గారు ఏ విధమైన సమాధానం ఇచ్చారు, ఏం డీటెయిల్స్ చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాము. దాంతోపాటు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్లో ఏ ఏ పోస్ట్స్ ఉంటాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. రిప్లయింగ్ టు అన్ అన్స్టార్డ్ క్వశ్చన్ ఆఫ్ శ్రీమతి పిటి ఉషా, the Union Minister of State for Tribal Affairs, Shri Durgadas Yuki, stated in a written reply in Rajya Sabha that 479 Ekalavya Model Residential Schools are functional as of June 2025. 2025 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 479 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, ఫంక్షనల్గా ఉన్నాయి. ఇది దేని కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కిందకు వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా తర్వాత కంటిన్యూ చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ జనవరి 2023 హ్యాస్ శాంక్షన్డ్ ఏ టోటల్ ఆఫ్ 38,480. ఫోర్త్ లైన్లో చివరిలో ఇచ్చాడు చూడండి, నేను అక్కడ హైలైట్ చేశాను గ్రీన్ కలర్లో. 38,480 పోస్ట్స్. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఫర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఈ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ 479 ఉన్నాయి. మొత్తము 2023లో శాంక్షన్ అయినటువంటి పోస్ట్స్ ఎన్ని, టీచింగ్ నాన్ టీచింగ్ అంటే 38,480 పోస్టులు. అందులో యాజ్ పర్ ద శాంక్షన్ 52 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ ఈచ్ ఈఎంఆర్ఎస్. ప్రతి ఈఎంఆర్ఎస్ పాఠశాలలో టీచింగు నాన్ టీచింగ్ అంతా కలిపి మొత్తం 52 పోస్టులు ఉంటాయి ఒక్కొక్క పాఠశాలకి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్లో నేను హైలైట్ చేశాను చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని ఉంది కదా. మనకు ఈ 38,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఇవి ఫేస్ వైజ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ని ఎవరు నిర్వహిస్తారు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. అర్థమైందా? తర్వాత ఇంకోటి నేను హైలైట్ చేశాను, అండర్ ద ఫస్ట్ ఫేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ 10,391 పోస్ట్స్ వాజ్ కండక్టెడ్ త్రూ ద ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2023. 2023లో ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఈఎస్ఎస్ఈ అనేటువంటి ఎగ్జామ్ ద్వారా మనకు 10,000 పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులు? 38,000 పోస్టులు. అందులో ఫేజ్ 1 ఎన్నైనాయి? 10,000 అయ్యాయి. సో ఇంకా మనకు సుమారుగా 28,000 పోస్టులు ఉన్నాయి అని మనకు మంత్రి గారు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనేది నిర్వహించిన ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ ఈఎంఆర్ఎస్కి ఏదైతే ఉందో దాన్ని పరిశీలిద్దాము. ఎందుకంటే ఇదే మోడల్లోనే మనకు ఫేజ్ 2 కూడా ఉంటుంది, రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే వస్తుంది. ఓకేనా? నోటిఫికేషన్ డేటెడ్ 2 జూన్ 2023. ఏ పోస్ట్స్ ఉంటాయి? ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, గార్డెనర్, కుక్, మెస్ హెల్పర్, చౌకీదార్, స్వీపర్. ఇప్పుడు మనము పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పీజీటీ టీచర్స్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, ఆ వివరాలు మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 11 పర్ ఈఎంఆర్ఎస్. అంటే ఒక్కొక్క ఈఎంఆర్ఎస్కి 11 మంది ఇచ్చారనమాట. అప్పుడు ఇంగ్లీషు, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ అంటే లోకల్గా ఉండేది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఈ విధంగా ఉంటాయన్నమాట. క్లాసిఫికేషన్ వచ్చి గ్రూప్ 3 అని ఇచ్చాడు. పే స్కేలు 47,600 టు 1,51,100 అనమాట. ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు? నాట్ ఎక్సీడింగ్ 40 ఇయర్స్ బట్ అప్ టు 55 ఇయర్స్ ఫర్ ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్. ఎవరైతే ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 55 ఇయర్స్ వరకు ఉంటుంది, జనరల్ వాళ్ళకి 40 ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్దేశించినటువంటి
కేటగిరీ వైజ్ ఏవైతే రిలాక్సేషన్స్ ఉంటాయో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ ఆ రిలాక్సేషన్ రూల్స్ ఏజ్కి సంబంధించి సాధారణంగా వర్తిస్తాయి అని మెన్షన్ చేశాడు. ఓకేనా. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. మీరు ఏ సబ్జెక్టుకి అయితే పీజీటీగా వెళ్ళాలి అని అనుకుంటున్నారో అందులో మీరు మాస్టర్స్ చేసి ఉండాలి. ఉదాహరణకు మీరు పీజీటీ ఇంగ్లీష్ అనుకోండి, మాస్టర్ డిగ్రీ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. ఒకవేళ పీజీటీ రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు పీజీటీ తెలుగు అనుకోండి, మీరు ఎంఏ తెలుగు అనేది చేసి ఉండాలి. ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ పొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ విల్ బీ ఓన్లీ కన్సిడర్ యాజ్ ఎలిజిబుల్. ఎంఏ తెలుగు చేసిన వాళ్ళే పీజీటీ తెలుగుగా వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. దాంతోపాటుగా బీఈడి డిగ్రీ, బీఈడి అనేది మనము చేసి ఉండాలి. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మనం చూద్దాము. ఓకేనా. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇవి ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అని సెకండ్ పాయింట్ ఇచ్చాడు కదా. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 12 పర్ స్కూల్ అంటే ఒక్క స్కూల్కి 12 ఉండాలి. ఇది కూడా క్లాసిఫికేషన్ గ్రూప్ బి కిందకి వేశాడు. పే స్కేలు 44,900 టు 1,42,400 రూపీస్ అని ఇచ్చాడు. మనకు ఏజ్ లిమిట్ 35 అని ఇచ్చాడు. ఇందాక చెప్పినట్టుగానే సాధారణ రిలాక్సేషన్ రూల్స్ అనేవి వర్తిస్తాయని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టీజీటీ వాళ్ళకి సంబంధించి అర్హతలు ఏంటో చూద్దాం. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ కనుక చేసుంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా బ్యాచిలర్స్ హానర్స్ డిగ్రీ అని ఒకటి ఉంది. ఓకేనా. 4 yearsగా ఉంటుంది. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద రిక్విజిట్ సబ్జెక్ట్స్ ఇన్ ఆల్ 3 years ఆఫ్ డిగ్రీ కోర్స్. ఉదాహరణకు మీరు టీజీటీ తెలుగు అనుకుందాము. అప్పుడు మీరు 3 ఏళ్ళు తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్లో ఉంటే మీరు అర్హులవుతారన్నమాట. తర్వాత మరో ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, అది చూపిస్తాను చూడండి. అండ్ ఫర్ ఆల్ టీజీటీస్ అని కింద ఇచ్చాడు కదా, ఇక్కడ చూడండి. అండ్ ఫర్ ఆల్ టీజీటీస్ పాస్డ్ ద సీటెట్ ఎగ్జామినేషన్. సీటెట్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ ఇలా స్టేట్ టెట్లు కాదు, సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. సీటెట్ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు సీటెట్ గురించి గమనించండి, ఇంకా ఎవరైనా రాయకుండా ఉంటే. తర్వాత బీఈడి అనేది మీరు చేసి ఉండాలి. అంటే డిగ్రీ ఉండాలి, బీఈడి ఉండాలి, సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కనుక 4 year కోర్స్ చేసి ఉంటే అప్పుడు మీరు స్పెషల్గా బీఈడి చేయాల్సిన అవసరం లేదు అని కింద మెన్షన్ చేశాడనమాట. బీఈడి స్టార్ మార్క్ అని పెట్టాడు కదా, అది దాని అర్థం. తర్వాత కాంపిటెన్స్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీషు లేదా మీ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇవి ఫ్రెండ్స్ మనకు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్కి సంబంధించి టీచింగ్కు సంబంధించినటువంటి పీజీటీ టీజీటీల వివరాలు. మీకు ఇంకా ఏవైనా వివరాలు కావాల్సి వస్తే నేను ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. మరో ఇంపార్టెంట్ వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎన్నో ముఖ్యమైన వీడియోస్ అన్నీ ఎడ్యుకేషనల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కనుక గమనించండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.